సో మేము ఈ డిఫరెన్సెస్ అవన్నీ చూసి లైటింగ్ అంతా ఆలోచిస్తున్న టైంలో ఒక విచిత్రం జరిగింది. అదేంటి అంటే కార్ దగ్గరికి మేము ఎప్పుడైతే వెళ్ళామో కార్లో ఉన్న ఎక్విప్మెంట్ లైట్లు అన్నీ తేడానికి వెళ్ళినప్పుడు కారు మీద విచిత్రంగా ఒక పదం రాసింది. అదేంటో మీరే చూడండి. ఛానల్లో కొత్తగా వీడియో ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఇంట్లో అలా బోర్ కొడుతుంది. నాకు అసలు ఏ ఐడియాలు రావట్లేదు. సరే ఇంట్లో ఉంటే అసలు ఐడియాలు ఏం రావట్లేదని వేగంగా ఏదో ఒక ఊరు వెళ్దామని ఆలోచించా. అప్పుడే నేను మా కజిన్కి కాల్ చేస్తే తను కూడా వస్తా అన్నాడు. తర్వాత కారులో వెళ్తూ మేము ఆలోచించాం అసలు ఎటు వెళ్దామని. వైజాగ్కి అతి దగ్గరలో ఉన్న అరకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. బయలుదేరాం. కారులోని మేము ఇద్దరమే ఉన్నాం. ఇక్కడ రోడ్డు మీద మనం తప్ప అసలు ఎవ్వరూ లేరు. డ్రైవ్ చేస్తున్నాం, పాటలు వింటున్నాం. బట్ అయినా నాకు ఏ ఐడియా రాలేదు. తర్వాత అరకు వచ్చిన తర్వాత రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు మొత్తం చూసి మాకు చాలా భయం వేసింది. రోడ్డు మీద కారు ఆపి కారులో పడుకుందామని మా ఇనిషియల్ ఐడియా ఏదైతే ఉందో అది సేఫ్ కాదని మాకు అనిపించి దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్కి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసి రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళాం. కారు మొత్తం తేమెక్కిపోయింది. అయినా ఎంత చల్లగా ఉన్నా ఈ వీడియో చేద్దాన్ని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ చలి ఎంత ఘోరంగా ఉందంటే మేము ఇంత ఉంటుందని తెలియక అసలు హుడీ కూడా తెచ్చుకోలే. ఓన్లీ ఒక షర్ట్తో మాత్రం వచ్చా. రూమ్కి వెళ్ళిన తర్వాత ర్యాండమ్గా ల్యాప్టాప్లోని యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే అప్పుడు జోకర్ 2 ట్రైలర్ మాకు కనిపించింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఒక షాట్ నా కళ్ళని ఆకట్టుకుంది. సో వెంటనే సేమ్ అదే లైటింగ్ ట్రై చేద్దామని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చుకున్నా. నా దగ్గర ఉన్న 2 చిన్న లైట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 2 లైట్లతోటే ఎలాగైనా ఈ లుక్ తెద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. అక్కడ ఈ రిసార్ట్లో ఒక మంచి బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని లైటింగ్ అది పెట్టి ట్రై చేశా. కానీ నేను అనుకున్నది జరగలేదు. తర్వాత కూర్చొని చాలాసేపు ఆలోచించా. ఎందుకు ఆ షాట్ నేను అనుకున్న రిఫరెన్స్ వీడియోలో రావట్లేదు అని. చాలాసేపు బ్రెయిన్ స్టార్మ్ చేసిన తర్వాత నాకు డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. తెలుసు కదా, నేను అనుకుంటే అది చేసి తీరుతా అని. సో అప్పుడు వెంటనే ఆ బ్రిడ్జ్ దగ్గర వర్కౌట్ అవ్వట్లేదని ఈ రిఫరెన్స్ వీడియోలో ఉన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉంచుకొని టైట్ క్లోజప్ పెట్టా. స్లోగా కాన్ఫిడెన్స్ పెరిగింది నాలో. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత వెంటనే ల్యాప్టాప్లో కాపీ చేసి సిమిలర్ కలర్ గ్రేడింగ్ చేయగలనో లేదో చూసా. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఈ డిఫరెన్సెస్ అవన్నీ చూసి లైటింగ్ అర్థం చేసుకునేసరికి అర్ధరాత్రి 2:30 అయింది. అయినా ఎంత నిద్ర వస్తున్నా వీడియో ఎలాగైనా చేసి తీరాలని నేను స్టార్ట్ చేశా. సో మేము ఈ డిఫరెన్సెస్ అవన్నీ చూసి లైటింగ్ అంతా ఆలోచిస్తున్న టైంలో ఒక విచిత్రం జరిగింది. అదేంటి అంటే కార్ దగ్గరికి మేము ఎప్పుడైతే వెళ్ళామో కార్లో ఉన్న ఎక్విప్మెంట్ లైట్లు అన్నీ తేడానికి వెళ్ళినప్పుడు కారు మీద విచిత్రంగా ఒక పదం రాసింది. అదేంటో మీరే చూడండి. ఇక్కడ నుంచి మన వీడియో అంతా ఇంకా మన శామీ చెప్తాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైట్స్ కెమెరా శామీ. ఇక్కడ ఉన్నారా? యా. సో మన రిఫరెన్స్ వీడియో ఏదైతే ఉందో అందులోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక గ్రీన్ బ్లూయిష్ టైప్ ఒక టింట్ ఉందన్నమాట. అది వాళ్ళు మరి గ్రేడ్లో చేశారో నిజంగా లైట్ పెట్టారో మనకు తెలియదు. సో నేనైతే నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న ఒక చిన్న లైట్, సో ప్రస్తుతానికి అయితే ఈ 2 లైట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడు ఈ రెండింటితోనే నేను కంప్లీట్ ఈ లుక్ తేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఒక లైట్ ఏదైతే ఉందో అందులో ఆల్మోస్ట్ సేమ్ గ్రీన్ లుక్ వచ్చేలాగా ఇందులోనే హ్యూ సాచురేషన్ పెట్టుకొని చేసాం అనమాట. సో ఈ గ్రీన్ లుక్ లాగా వచ్చేసి ఇది మనం బ్యాక్గ్రౌండ్లో పెడతాం అనమాట. మన రెండో లైట్ ఏదైతే ఉందో అది మీరు ఆ రిఫరెన్స్ వీడియోలో బాగా అబ్జర్వ్ చేస్తే తన ఫేస్ మీద ఒక టంగ్స్టన్ వామ్ లైట్ ఒకటి పడుతుంది తన ఫేస్ మీద. సో ఆ లుక్ రావడానికి
ఈ రెండో లైట్ ఏదైతే ఉందో నా దగ్గర, దీన్ని నేను వాడుతున్నాను అనమాట నా ఫేస్కి. సో ఇప్పుడు ఫస్ట్ మన గ్రీన్ లైట్ ఏదైతే ఉందో అది మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాం. సో దీన్ని ఇలాగా టువర్డ్స్ వాల్ పెట్టా. సో ఇది కొంచెం వాల్ మీద బౌన్స్ అయ్యి మనకు బ్యాక్గ్రౌండ్ అంతా లిట్ అవ్వడానికి. ఈ రెండో లైట్ ఏది ఉందో నేను ఇక్కడ ఇదే మెట్ల మీద కూర్చొని, సో కెమెరా ట్రైపాడ్ ఇక్కడ పెడతాను. ఈ రెండో లైట్ని ఇక్కడ ఇలా ఉన్నట్టు సెట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే లైట్ సెటప్. జస్ట్ ఈ 2 లైట్స్ తోటే మొత్తం లుక్ అంతా తేవడం జరిగింది. మన కెమెరా తెచ్చి ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం. ట్రైపాడ్ని అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. నా ఐ లెవెల్ హైట్లో పెట్టుకుంటున్నా ట్రైపాడ్ని. సో ఇప్పుడు మొత్తం ఏదైతే ఉందో సీన్ ఇలా కూర్చొని, సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తన రెఫరెన్స్ వీడియోలో తన ఆపోజిట్లో ఎవరు ఉన్నారు, కానీ నాకు ఇక్కడ ఎవరు అవైలబిలిటీలో లేరు ఆపోజిట్లో కూర్చోబెట్టడానికి. సో నేను రఫ్గా నాకు ఇక్కడ వెనకాతలో ఉన్న ఒక చెట్టును చూసి డైలాగ్ చెప్పబోతున్నాను. నేను ఏం చేశానంటే ట్రైలర్లో ఆ చిన్న డైలాగ్ ఏదైతే ఉందో నేను రెఫరెన్స్ పెడదాం అనుకున్న లైటింగ్కి, ఆ ఒక్క క్లిప్ నేను కట్ చేసి ఫోన్లో ఎక్కించుకున్నా. సో దట్ ఐ కెన్ లిప్సింగ్ చేద్దామని. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 4 to 5 డిఫరెంట్ టేక్స్ తీసుకుంటా. సేమ్ డైలాగ్ ప్లే చేస్తే ఇదే ఫోన్లో, దాన్ని ఎడిట్లో ఏదైతే నేను బెటర్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో ఆల్మోస్ట్ సిమిలర్గా ఏదైతే ఉందో అది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు టేక్ వెళ్దాం, ఇంకో టేక్ చేద్దాం. That's what we should be talking about. 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 ఈ టేక్స్ని మళ్ళీ మనం ఒకసారి ల్యాప్టాప్లో పెట్టుకెళ్ళి సేమ్ గ్రేడ్ చేసి డైలాగ్ ఒకసారి సింక్ చేసి ఏది బాగుందో ఏది బాగా వచ్చిందో చూద్దాం. That's what we should be talking about. That's what we should be talking about. That's what we should be talking about. ఈ వీడియో మొత్తం ప్రాసెస్ అయితే ఇలా జరిగిందనమాట. ఆల్రెడీ ఇలాగే ఒక 3 డిఫరెంట్ షార్ట్స్ పెట్టాను సినిమాటిక్ లైటింగ్ టైప్లో అనమాట. సో మీరు చూడకపోయి ఉండంటే నా యూట్యూబ్ షార్ట్స్లో ఉంటాయి, నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఆ 3 షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లైటింగ్ బ్రేక్ డౌన్ అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ ఎడిటింగ్ బ్రేక్ డౌన్ ట్యూటోరియల్స్ కూడా త్వరలోనే పెడతాను. ఈ వీడియోకి కానీ 3K లైక్స్ వస్తే కలర్ గ్రేడింగ్ ఎలా చేశానో ఆ వీడియో అప్లోడ్ చేస్తా. చూశారు కదా, ఆల్మోస్ట్ లుక్ తెచ్చేసాం మనం అనుకుంటే చేసి తీరాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాగే సినిమాటిక్ లైటింగ్ కోసం చెప్తూ ఉంటా. త్వరలోనే ఆ ట్యూటోరియల్స్ కూడా అప్లోడ్ చేస్తా. రెడీగా ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి.